సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం నిఫ్టీ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ అనేది చేసుకుందాం. సో ముందుగా నిఫ్టీ ఫ్లాట్ ఓపెనింగ్ జరిగింది. సో ఇవాళ నిఫ్టీలో మంచి అప్సైడ్ మూవ్ అనేది రావడం జరిగింది. దానికి సింపుల్ రీజన్ ఒకటే, నేను గత లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి ఒకటే చెప్తున్నాను, నిఫ్టీ ఐటీ స్ట్రాంగ్గా ఉంది. నిఫ్టీ పైకి వెళ్ళడానికి నిఫ్టీ ఐటీ బాగా మీన్స్ ఇట్ ప్లేస్ ఎ క్రూషియల్ రోల్. సో అదే జరిగింది ఇవాళ. మనం ఎప్పుడైతే నిఫ్టీ ఐటీ అనాలిసిస్ మీద ఒక వీడియో చేసామో అప్పటి నుంచి అరౌండ్ 2000 పాయింట్స్ అనే మూవ్ మనకి ఐటీలో వచ్చింది. సో అదే ఇవాళ నియర్లీ నిఫ్టీ ఐటీ చూసుకున్నట్టయితే మనకి మంచి ఒక 1000 పాయింట్స్ ర్యాలీ అనేది వచ్చింది నిఫ్టీ ఐటీలో. సో చెప్పాను కదా ఫ్రెండ్స్, అందుకే మనం ఎప్పుడైనా సరే ప్రైజ్ యాక్షన్ని ఫాలో అవ్వాలి. క్లియర్గా మనం ఎక్కడి నుంచి చెప్పాము ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను, లింక్ ఒకసారి క్లియర్గా చూడండి. అదే మనం రిలయన్స్ కూడా అనలైజ్ చేసాము. సో ఇప్పుడు నిఫ్టీలో ఇవాళ వచ్చిన మూవ్ కారణం ఐటీ. సో నిఫ్టీలో మంచి అప్ మూవ్ వచ్చింది. సో బట్ అది కొంచెం రిస్కీయే, దాన్ని ట్రేడ్ చేయాలంటే రిస్క్. ఎందుకు రిస్కీ అంటే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వెంటనే రెసిస్టెన్స్ ఉంది. సో ఇది ఒక రెసిస్టెన్స్ అండ్ ఫాలో ఇంకొక 180 రెసిస్టెన్స్. సో ఇక్కడ తీసుకోవడం లాజిక్ లెస్ అండ్ ఎబిట్ రిస్కీ కూడా అవుతుంది. సో అందుకే మనం టోటల్గా నిఫ్టీని అవాయిడ్ చేసాం. మనకి ఎప్పుడైతే స్ట్రాంగ్గా మనం కాన్ఫిడెంట్గా ఉంటామో అప్పుడే మనం ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయాలి. అన్నెసెసరీగా ర్యాండమ్గా ఇక ఇక్కడ నుంచి పైకి వెళ్తుందేమో లేదా ఇదే బ్రేక్ చేస్తుందేమో అని కాదు, మనం క్లియర్గా వాట్ ప్రైస్ ఏం చెప్తుంది, సో అదే మనం ఫాలో అవ్వాలి. సో అందుకే మనం నిఫ్టీని పూర్తిగా ఇగ్నోర్ చేయాల్సి వచ్చింది. సో ఇట్స్ ఆల్ రైట్. బట్ బ్యాంక్ నిఫ్టీలో కొంచెం ఇవాళ ట్రికీగా ఉంది ఫ్రెండ్స్. బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగిందంటే, బ్యాంక్ నిఫ్టీ ఓవరాల్గా స్ట్రక్చర్ వైజ్గా చూస్తే మనకి స్ట్రాంగ్గా కనిపించింది. స్ట్రాంగ్గా కూడా ఉంది. ఇప్పుడు మనం చూసుకున్నది ఒక హెడ్ అండ్ షోల్డర్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ మనకు ఉంది. బట్ బ్యాంక్ నిఫ్టీ అనేది కొంచెం సైడ్ వేస్లోకి వెళ్ళిపోయింది, హాల్ట్ చేసింది. ఎందుకంటే ఒకటే రీజన్, మనం ప్రైస్ యాక్షన్ పరంగా చూసుకుంటే ఇది ఒక రీటెస్ట్ ఏరియా. ఏదైతే మనకి ఫాలో అయిందో మనకి రీటెస్ట్ ఏరియా. సో ఇక్కడ కొంచెం సెల్లర్స్ యాక్టివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. సో కొంచెం హాల్ట్ అయినా కానీ ఎండ్ ఆఫ్ ది డే ఆర్ టుమారో బ్రేక్అవుట్ ఇచ్చేలాగా కనిపిస్తుంది. దానికి కూడా నేనేమి లైక్ ఎగ్జంప్షన్ కాదు ఇది. మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూసుకుంటే అది చాలా స్ట్రాంగ్గా ఉంది. సో దాని బేసిస్ మీదే మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా మంచి ర్యాలీ అనేది ఎక్స్పెక్ట్ చేసినాం. ఇప్పుడు అది రెసిస్టెన్స్ దగ్గర ఉంది. సో ఎబో దీనిపైన క్లోజ్ అవుతే మనకి బ్యాంక్ నిఫ్టీలో కూడా ర్యాలీ వస్తుంది. బికాస్ బ్యాంక్ నిఫ్టీలో అదే హెవీ వెయిట్ కాబట్టి. మీరు చూసుకుంటే క్లియర్గా ఇక్కడ కూడా మనకు ఒక హెడ్ అండ్ షోల్డర్ అనేది ఉంది, ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్, అలానే మంచిగా వెళ్ళిపోయింది. సో ఈ పరంగా చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది. సో లైక్ ఇప్పుడే మీకు లైవ్లో చెప్పాను, మంచి మూవ్ వస్తుంది. మేబీ ఇక్కడ అన్వైండింగ్ అన్న జరిగి ఉండాలి, వాళ్ళ పొజిషన్స్ అన్న ఎగ్జిట్ అయి ఉండాలి. సో చూడండి ఫ్రెండ్స్, దీని ఎబో క్లోజింగ్ ఇస్తే దీని టార్గెట్ వచ్చేసి 53,000 దాకా వెళ్ళిపోతుంది. దెర్ ఇస్ నో డౌట్ ఇన్ ఇట్. సో క్లియర్ గన్ షాట్ టార్గెట్. ఇక్కడ వాళ్ళ పొజిషన్స్ అనేది అన్వైండింగ్ అనేది అయితే జరిగి ఉండొచ్చు. మనం అదే ఇవాళ డేటా పరంగా చూసుకున్నా కానీ మనకి మంచి స్ట్రాంగ్ డేటానే ఉంది, బుల్లిష్ డేటా కూడా, ఓఐ డేటా కూడా. లైక్ మనం ఈ సెక్టర్స్ చూసినా కానీ మంచి పర్ఫార్మెన్స్ అయితే సెక్టర్స్ ఉన్నాయి. మనకి నిఫ్టీలో స్ట్రాంగ్ ఓఐ డేటా ఉంది. సో ఇక్కడ అన్వైండింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ వన్ క్వశ్చన్ ఈజ్ పుట్ ట్రేడర్స్ ఎందుకు ఎగ్జిట్ అవుతున్నారో ఒకసారి చూడాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కాల్ అన్వైండింగ్ కూడా జరుగుతుంది.
ఎస్. సో బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్గానే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనం ఎప్పుడైతే దీని బిలో 380 ఈ లెవెల్ వెళ్ళినంత వరకు మనం బేరిష్గా ఉన్నాం. సో కిందనే చాలా సపోర్ట్స్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో కూడా. నాకు ఎందుకైతే అప్ సైడ్ అనిపిస్తుంది లెస్ని. సో ఇవాల్టి వరకు అయితే రేపటికి డేటా మారిపోవచ్చు. సో యాజ్ ఆఫ్ నో మాత్రమే స్ట్రాంగ్గా ఉంది స్ట్రక్చర్ వైజ్గా నెట్ వైజ్గా. రేపు ఏం జరుగుతుందో చూద్దాం. మనకి ఇవాళ విక్స్ కూడా చూసినట్టయితే విక్స్ పడడం జరుగుతుంది. సో విక్స్ మార్నింగ్ అయితే రేజ్ అయింది కానీ ఎప్పుడైతే పడుతుంది అది కూడా ఒక మంచి సైనే బుల్లిష్ మార్కెట్కి. విక్స్ పడుతుంది. సో అదేవిధంగా మనం ఇవాళ రిలయన్స్ చూసుకున్నట్టయితే కొంచెం కూల్ ఆఫ్ అనేది రిలయన్స్లో కనిపించింది. మంచిది అది. ఇట్స్ గెటింగ్ రెడీ టు గో అప్ సైడ్. సో రిలయన్స్ జనరల్గా చూసుకుంటే చాలా వరకు సైడ్ వేస్లోనే ఉంటుంది. సో ఇప్పుడు అది కొంచెం కూల్ ఆఫ్ అయింది. మనకి నిఫ్టీ మంచి మూవ్ ఇచ్చింది. ఎస్, నిఫ్టీలో ఇన్వెస్ట్ ఇక్కడ అన్నిట్లో ఒకటే ప్యాటర్న్ ఉంది. ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అది కూడా. సో ఇది ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఒకసారి పోస్ట్ చేసాము. సో ఇట్స్ పర్ఫెక్ట్, లుకింగ్ పర్ఫెక్ట్. సో అన్ని ఇండెక్స్ కూడా ఒకే వేలో వెళ్తున్నాయి. సో అన్ని ఇండెక్స్ వ్యూ అనేది మ్యాచ్ అవుతుంది. సో ఇవాళ బ్యాంకింగ్ ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, సో ఇవాళ మెయిన్ కీ రోల్ ప్లే చేసింది మాత్రం ఐటీ న్యూస్. వండర్ఫుల్గా వెళ్ళిపోయింది ఐటీ. సో ఇంకా మనం ఫర్దర్గా ఇంకా డీటెయిల్గా ఎనాలిసిస్ చేద్దాం గైస్. మన బ్యాంక్ నిఫ్టీ అనేది డీటెయిల్గా ఎనాలిసిస్ చేయలేదు, ఆ వీడియో కూడా నేను పోస్ట్ చేస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ more updates and more videos. So ఈ వీడియో అంతవరకు guys. Thank you very much for watching. Please do like and share and subscribe.